కోల్కతాలో ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ రైడ్స్ రాజకీయ రణరంగానికి తెరతీశాయి. కోల్కతాలో రగిలిన రాజకీయ రగడ శాఖ ఢిల్లీని తాకింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం వెలుపల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. పశ్చిమ బెంగాల్కు చెందిన మహువా మొయిత్రీ, శతాబ్ది రాయ్, కీర్తి ఆజాద్, డెరెక్ ఒబ్రియాన్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఐప్యాక్లో ఈడీ దాడులను వ్యతిరేకిస్తూ ఎంపీలు, నేతలు నినాదాలు చేశారు. రాజకీయ వైరంతోనే ఈడీని ఆయుధంగా ఉపయోగిస్తున్నారంటూ అమిత్ షా విమర్శలు గుప్పించారు. నినాదాలు చేస్తున్న ఎంపీలను పోలీసులు లాక్కెళ్లారు. పోలీసుల చర్యను టీఎంసీ ఎంపీలు ఖండించారు. తాము శాంతియుతంగా ఆందోళన చేపడితే రాకెళ్లడమేంటని ఫైర్ అయ్యారు. ఎంపీలతో పోలీసులు వ్యవహరించిన తీరు అందరికీ కనిపిస్తుంది అని డెరెక్ మహువా ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్య నిరసనలకు తావు లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నేరగాళ్లకు రివార్డులు దక్కుతున్నాయి, దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడుతున్నారని నిప్పులు చెరిగారు టీఎంసీ ఎంపీలు. ఎన్నికలను తారుమారు చేస్తున్నారు, నిరసనకారులను జైలుకు పంపి రేపిస్టులకు బెయిలిస్తున్నారు. ఇదే బీజేపీ విధానం అంటూ మండిపడ్డారు. তান্ত্রিক অধিকার আমরা ওখানে বসে কালকে রেডের প্রোটেস্ট করছিলাম। এরা দিল্লি পুলিশকে এনে আমাদের টেনে হিচড়ে কিভাবে বাসে করে অ্যারেস্ট করে নিয়ে যাচ্ছে। সারা বাংলার লোক, সারা ভারতবর্ষের লোক দেখুন, এদের বুকের পাটা নেই। আমি তো বলবো এরা বেগুনের বাচ্চা। এরা যদি বাঘের বাচ্চা দেখতে চান তো টিএমসি কে দেখুন। বিজেপি হলো বেগুনের বাচ্চা, টিএমসি হলো বাঘের বাচ্চা। দেখে যান আপনারা বাংলার লোক। মমতা বন্দ্যোপাধ্যায় বাঘিনী।